కాబట్టి రామకథను వినిపించి శాంతింపజేస్తాను. రాక్షసలంకలో నా శ్రీరామచంద్రుని నామం వినిపిస్తున్న పుణ్యాత్ముడు ఎవరు? తల్లి, నేను శ్రీరామదూతను, వాయుపుత్రుడైన హనుమంతుడను. రాముని ఆజ్ఞ మేరకు నిన్ను వెతుకుతూ ఇక్కడికి వచ్చాను. నువ్వు రావణుడివి కావు కదా, రాక్షసులు మాయలు చేయగలరు. నువ్వు నిజంగా రాముని దూతవే అయితే దానికి గుర్తేది? అమ్మా, ఇదిగో రాముడు నీ కోసం పంపిన ఆనవాలు, రామముద్రిక. హా రామా, నా నాదుని ముద్రిక, ఇది నిజమే. నాయనా హనుమా, నా రాముడు క్షేమమేనా? లక్ష్మణుడు బాగున్నాడా? నన్ను ఇక్కడి నుండి ఎప్పుడు తీసుకెళ్తారు? తల్లి, రాముడిని వియోగంతో కృషించిపోతున్నాడు. త్వరలోనే వానర సైన్యంతో సముద్రాన్ని దాటి వస్తాడు. రావణుని సంహరించి నిన్ను గౌరవంగా తీసుకెళ్తాడు. నువ్వు అనుమతిస్తే నిన్ను ఇప్పుడే నా వీపుపై కూర్చోబెట్టుకొని రాముడి వద్దకు తీసుకెళ్తాను. వద్దు హనుమా, పరపురుషుడైన రావణుడు నన్ను అపహరించి తెచ్చాడు. అది అతని అపరాధం. కానీ నేను స్వచ్ఛందంగా మరొకరితో వెళ్ళడం ధర్మం కాదు. రాముడే వచ్చి ఆ రావణుని గర్వం అణచి నన్ను తీసుకెళ్ళాలి. అప్పుడే ఆ రఘువంశానికి కీర్తి. నా ప్రణామాలు తల్లి. బయలుదేరే ముందు ఈ రాక్షసునికి ఒక పాఠం చెప్పాలి. నీ ఆశీస్సులు ఉంటే ఈ వనాన్ని ధ్వంసం చేసి రావణుని నిద్రిస్తాను. శుభమస్తు నాయనా, నీ సంకల్పం నెరవేరుగాక. జాగ్రత్తగా వెళ్ళు. జై శ్రీరామ్. ఆగండి. రాజధర్మం ప్రకారం ఒక దూతను చంపడం తప్పు. ఇతనికి మరేదైనా శిక్ష విధించండి. కోతులకు తాకంటే చాలా ఇష్టం కదా, వీడితో గుడ్డలు చుట్టి నూనె పోసి నిప్పులు పెట్టండి. ఆ కాయల తోకతోనే తన ప్రభువు దగ్గరికి వెళ్ళి నా ప్రతాపం చెప్పనివ్వు. ఇదిగో నా రాముని ప్రతాపం.
सागर जय कपीस दिवलोक उजागर जय